హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దామా. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే ప్రతి చిన్న విషయాన్ని క్లియర్గా చూపించాను. సరి అయిన కొలతలు, సరి అయిన టెక్చర్ రావడానికి ఈ వీడియోలో చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్పాను. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. శనగపిండి, పంచదార, నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా జల్లిని తీసుకుని శనగపిండిని జల్లించుకోవాలి. మనం ఎంతైతే చేయాలనుకుంటున్నామో అంత శనగపిండి తీసుకుని జల్లెడ పట్టుకోవాలి. లేకపోతే ఉండలు ఉండలుగా ఉంటుంది. మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. నేను ఇది మీకు మొత్తం పట్టి చూపిస్తాను. చూడండి, ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకుని కొలుచుకుందాము. నేను చిన్న కప్పుతో చేయాలనుకుంటున్నాను, దాంతోనే కొలుచుకుంటాను. మీరు ఎంత చేయాలనుకుంటే అంత తీసుకుని, అంటే గ్లాస్ అయినా కప్ అయినా తీసుకుని కొలుచుకోండి. నేను దీంతో చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలో వేసుకుని అదే కప్పుతో పంచదార, నెయ్యి కూడా సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో సగం నెయ్యి వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఎక్కువ లేకపోతే ఇందులో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది నేను ఉండలు లేకుండా కలిపి చూపిస్తాను. ఉండలు అస్సలు ఉండకూడదు. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. నెయ్యి, శనగపిండి, పంచదార సమానంగా తీసుకోవాలి. అప్పుడే మైసూర్ పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక ప్లేట్ తీసుకుని కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ ప్లేట్ ఎందుకు తీసుకున్నానంటే మా వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అలా అయితేనే ఇష్టపడతారు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇదే గిన్నెతో పంచదార కూడా చెప్పాను కదండి, సమానంగా తీసుకోవాలని 3 కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని పావు వంతు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదు. ఇప్పుడు పంచదార వేసుకుందాము. ఇది పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. తీగ పాకం వస్తే సరిపోతుంది. వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి పంచదార తీసుకున్న దాంట్లో పావు వంతు పోసుకుంటే సరిపోతుంది. చూడండి, బబుల్స్ చూడండి ఎలా వస్తున్నాయో. ఇంకా పాకం వచ్చేస్తుంది. మనం చూసుకుంటూ ఉండాలి. తీగ పాకం రావాలి. ఇంకా పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకోవడమే. ఈ విధానంలో చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు, అది చాలా కష్టం అసలు. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఉత్తినే అడుగంటేస్తుంది. మొత్తం అడుగంతా నల్లగా మాడిపోతుంది. మనం ఎంత కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. కలుపుతూనే ఉండాలి. చూడండి, దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఇందులో మిగిలిన నెయ్యిని కూడా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాము. వేరే విధానంలో అయితే పాకం ఒకవైపుని పట్టుకోవాలి, నెయ్యిని ఇంకో వైపుని పెట్టుకుని ఇది కలపాలి, అది కలపాలి. చాలా కష్టమైపోతుంది. ఈ విధానంలో చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. రెండు ఒకేలా ఉంటాయి, ఎలాంటి తేడా ఉండదు. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నేతితో చేసిన మైసూర్ పాకం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, నేను నెయ్యి వేసేలోపు చూడండి ఎలా అడుగంటేసిందో. చూడండి, ఇలా విడిపోవాలి. నెయ్యి చూసారా పైకి వచ్చేసింది. నేను చేయి పెట్టాను కదా అని మీరు కూడా పెట్టకండి. నాకు అలవాటే కాబట్టి నేను పెట్టాను.
కొత్త వాళ్ళు చేసేవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు, అంటే కాలుతుంది కదా. చూడండి ఇలా ఉండలా అయితే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ వేసి దించేద్దాము. నేను వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని మొత్తం సమానంగా చేయాలి. అది కూడా చూపిస్తాను. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగి కట్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.